మాస్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ ది మైండ్ అనే బుక్లో జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. మాస్టర్స్, మీ యొక్క హృదయంలో ఆత్మనిధి ఉన్నది. జీవితంలో మనం వాంఛించిన సంపద, ఐశ్వర్యాలను ఎక్కడి నుండి పొందుతాము? వాటిని ఇచ్చేదెవరు? ఎక్కడున్నాయి ఆ సంపద, ఐశ్వర్యాలు? మీ యొక్క హృదయంలో, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో, మీ యొక్క ఆత్మనిధిలో నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. ఆకాశంలోని ఆ పక్షులను చూడండి. అవి విత్తనాలను విత్తలేదు, పంటను కోయలేదు, ఏ పంట కోతను ధాన్య కణజములో ప్రోగు చేయడం లేదు. అయినా స్వర్గంలోని తండ్రి అంటే ఆత్మశక్తి లేక బ్రహ్మ పదార్థము వాటిని పోషిస్తున్నాడు కదా. మీరు ఆ పక్షుల కంటే ఎంతో ఉన్నతులు కదా. మరెందుకు దిగులు? మరెందుకు భయాందోళనలు? ఏది కావాలో చాలా స్పష్టంగా, దృఢంగా నిర్ణయించుకొని ఊహాశక్తి ద్వారా మనలోని తండ్రికి తెలియపరిచినప్పుడు వాటిని వాస్తవ రూపం చెందిస్తాడు. అయితే ముందరగా దేవుడి రాజ్యమును మరి దివ్య సంపదను వెతకండి. తక్కినవన్నీ వాటంతట అవే మీకు సమకూర్చబడతాయి అని జీసస్ క్రైస్ట్ చెప్తున్నారు. అపారమైన ఆత్మనిధి, అనంతమైన శక్తి సామర్థ్యాలు, అష్టైశ్వర్యాలు, అపరిమితమైన సంపద మీ అంతరంగ ప్రపంచంలోనే ఇమిడి ఉన్నాయి. జీవితంలో ఏ ఏ అనుభవాలు కావాలో, ఏ ఏ భౌతిక సంఘటనలను, భౌతిక వస్తువులను వాంఛిస్తున్నారో వాటన్నింటినీ మీ యొక్క ఊహాశక్తి ద్వారా ఈ అనేక అభ్యాసాలు మనం నేర్చుకున్నాం కదా. ఈ అభ్యాసాల ద్వారా మీ యొక్క ఆత్మశక్తిని, అంతర్ప్రపంచమును అడగండి. వాటిని ఇప్పటికే మీ జీవితంలో పొంది ఉన్నట్లు వివిధ రకాలుగా కలలు కనండి. ఇప్పటికే పొంది ఉన్నట్లు ఫీల్ అవ్వండి. మన లోపల సృష్టించుకున్నవే బాహ్య జీవితంలో పొందబడుతున్నాయి. అనన్య చింతయంతో మాం, అంతరంగ ప్రపంచమునకు శరణాగతి చేయము అన్నది భగవద్గీత సారాంశం. కాలం అనేది లేదు, సంఘటన అనేది లేదు. అనంతమైన మహాపరిశూన్యంలో మీరు జీవిస్తున్నారు. వర్ణింపశక్యం కాని మహాప్రశాంతి గల ఈ మహావిశ్వంలో జీవిస్తున్నారు. మీరు దైవం అనే గృహంలో నివసిస్తున్నారు. మాస్టర్స్, మనం పూర్ణాత్మ అని చెప్పుకునే దైవశక్తికి అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఉన్నతమైన గుణ సంపదల సముచ్చయంతో పూర్ణాత్మతో అనుసంధానింపబడతాము. పూర్ణాత్మ లేదా దైవశక్తి లేదా విశ్వశక్తి ఏదైనా సరే ఆ గొప్ప స్ఫూర్తితో, అంతర్చైతన్య శక్తితో అనుసంధానింపబడతాం. ఈ పూర్ణాత్మ ఉద్యోగ అవకాశాలను సృష్టించగలదు. మానవ సంబంధాలను మెరుగుపరచడానికి గల అవకాశాలను సృష్టించగలదు. మానవ సంబంధాలలో ఉన్న విద్వేషాలను, కొత్త అవకాశాలను సృష్టించి నయం చేయగలదు. అన్యోన్యమైన, ప్రేమపూర్వకమైన మానవ సంబంధాలను సృష్టించగల సర్వ సమర్థతలు ఈ పూర్ణాత్మకు ఉన్నాయి. ఈ పూర్ణాత్మ మనం ఆర్థికంగా ఉన్నతోన్నతంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలను సృష్టించగలదు. దేహానికి సంక్రమించిన ఎటువంటి వ్యాధినైనా నయం చేసే శక్తి ఈ పూర్ణాత్మకు ఉన్నది. కనుక అంతరంగ ప్రపంచంనే శరణు వేడము. సమస్యను సృష్టించగలం, దాని యొక్క పరిష్కారం మరి సమాధానాన్ని కూడా సృష్టించగలం అన్నమాట. మనల్ని మనం క్షుణ్ణంగా పరీక్ష చేసుకున్నట్లయితే ఎల్లప్పుడూ ఒకే సత్యమును కనుక్కుంటాం. అజ్ఞానం, అమాయకత్వం అంటే మూర్ఖత్వం వలన కలిగినది. అహంకారం, అశ్రద్ధ, ఎరుకలేనితనం, ఆత్మజ్ఞానం, కొరవడడం మొదలగు వాటి వలన మనల్ని మనమే శిక్షించుకుంటామన్నమాట.
ఒకసారి లక్ష్యం నెరవేరినట్లుగా, జీవితానుభవాలుగా పొందినట్లుగా ఊహాశక్తితో వివిధ రకాలుగా చిత్రీకరణ చేసి అంతరంగ ప్రపంచమునకు అప్పచెప్పిన తర్వాత మనం నిశ్చింతగా ఉండవచ్చు. మిగతా విషయాలను ఈ అంతరంగ ప్రపంచం లేదా విశ్వశక్తి వాస్తవ రూపం చెందించగలదు అన్నమాట. సేత్ మహాశయుడు చెప్తున్నారు, ఈ విశ్వం ఎంతో మంచిది, ఎంతో గొప్పది. ఈ విశ్వం నాకు తన ప్రాశస్త్యం గురించి బాగా తెలుసును. ఆ ప్రాశస్త్యం మీలోనూ ఇమిడి ఉంది. మీ యొక్క స్వధర్మం చాలా మంచిది. మీరు దానిని పరిపూర్ణంగా విశ్వసించవలసి ఉంది. ఈ విశ్వంలో అన్నీ సరళమైనవే, సులభమైనవే. ఇంచేతంటే మీకు చాలా కష్టం అనిపించేదేది మీ శ్రేయస్సుకు మంచిది కాదు అని మీరు భావించకండి. అది ఎంత కష్టమైన సవాలు, సమస్య అయినా సరే దానిని పరిష్కరించే శక్తి సామర్థ్యాలు మీ అంతర్శక్తిలో ఉన్నప్పుడే మీకు ఎదురవుతాయి. సమస్యను గురించి పరిపరి విధాలుగా ఆలోచించడం వదిలిపెట్టి దాని యొక్క పరిష్కారం మీ మనోక్షేత్రంలో ఊహాశక్తితో కలలు కనండి. అంతర్శక్తి లేక దివ్యాత్మ లేక పూర్ణాత్మ దానిని నెరవేర్చగలదు. ఇంకొక అధ్యాయంలో మనం గజేంద్ర మోక్షం గురించి చర్చించుకున్నాం. అనేక సంవత్సరాలుగా పరిష్కారం కాని సంకటం కొన్ని సెకన్లలో కాలంలోనే పరిష్కారం అవుతుంది. నేను చేస్తున్నాను, నా వల్లనే ఇది సాధ్యం అనే అహం ఉన్నంతకాలము పరిమితులలోనే బందీలమైపోతాం అన్నమాట. సమస్యలను సృష్టించేది, వాటిని పరిష్కరించేది అంతర్శక్తి మాత్రమే. తం ఏవ శరణం గచ్చ, అంతరంగ ప్రపంచమును మాత్రమే శరణు వేయడము. తథాస్తు. ఈ ప్రకృతిలోని సంపద ఒక సూర్యగోళం వంటిది. ఈ మహాప్రకృతిలో అపారమైన సంపద, ఐశ్వర్యం మన కోసం సిద్ధంగా ఉన్నది. ఈ మహాప్రకృతి సూర్యుడు వంటిది. ఈ సూర్యగోళం నిరంతరము కాంతిని, జీవశక్తిని అంటే సమస్త సృష్టికి ప్రసాదిస్తూనే ఉంది. అది సూర్యగోళం యొక్క ధర్మం. సూర్యుడు ఈ ధర్మంను నెరవేర్చని పక్షంలో తన ఉనికిని కోల్పోతాడు. ఈ మహాప్రకృతి యొక్క ధర్మం మరి స్వభావం కూడా అంతే. ఈ మహాప్రకృతి తనలో ఇమిడి ఉంటున్న సమస్త సృష్టికి తన శక్తిని ఇస్తూనే ఉంటుంది. లేని పక్షంలో ఈ ప్రకృతి అంతరించిపోతుంది. జీవితంలో బాహ్య పరిస్థితులను సమూలంగా మార్చాలని వాంఛించినప్పుడు అంతరంగ ప్రపంచంలో మార్పులు సంభవింపచేయాలి. బాహ్య పరిస్థితులు లేదా సంఘటనలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రకంపన పౌనఃపుణ్యమును కలిగి ఉంటుందన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీకి సమానమైన ఫ్రీక్వెన్సీని మన అంతరంగంలో సృష్టించుకున్నప్పుడు చాలా ఆటోమేటిక్గా ఆ సంఘటన, అనుభవం, భౌతిక వస్తువు మన జీవితంలోకి ఆకర్షించబడుతూ ఉంటుందన్నమాట. బాహ్య ప్రపంచంలోని పరిస్థితులు, సంఘటనల యొక్క ఫ్రీక్వెన్సీని మార్చదలుచుకున్నప్పుడు మరి మన జీవితానుభవాలను ఉన్నతంగా వృద్ధి చెందించుకోవాలని నిశ్చయించినప్పుడు మన అంతర్గత ఫ్రీక్వెన్సీని ఉన్నతంగా వృద్ధి చెందించుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క అంతర్శక్తి ఫ్రీక్వెన్సీ ఎంతెంతగా ఎక్కువగా ఉన్నతంగా ఉంటుందో అంతంతగా ఉన్నతంగా మీ జీవితం మరి జీవితానుభవాలు ఉంటాయన్నమాట. మీ అంతరంగంలో ఉన్నతమైన ఫ్రీక్వెన్సీతో కూడిన ప్రేమ, ఆప్యాయత, కృతజ్ఞత, ప్రశంస మొదలగు అంశాలతో సంఘటనలను సృష్టించుకున్నట్లయితే చాలా ఆటోమేటిక్గా వారితోనూ పాజిటివ్గా మార్పులు చోటు చేసుకుంటాయన్నమాట. ఈ విధంగా జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్య, సవాలునైనా సరే దానికి జతపడే ఫ్రీక్వెన్సీని
లేదా అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీని మన అంతరంగంలో సృష్టించుకున్నట్లయితే ఆ సమస్య, ఆ సవాలుకు పరిష్కారం, సమాధానం చాలా సులభంగా, సరళంగా లభిస్తుంది. బ్రహ్మాండమైన ఆ దైవ పదార్థం అపరిమితమైనది. మరికొన్ని ఉదాహరణలను చైతన్య శక్తి ఇంజనీరింగ్ అనే అధ్యాయంలో మనం చర్చించుకుందాం. అభ్యాసం: మీరు ఏమి వాంఛిస్తున్నారో, మీ జీవితశైలి ఏ విధంగా ఉండాలో, ఏ సంఘటనలు లక్ష్యాలుగా కావాలో అలాగా మనం స్పిరిట్కి ఏ రూపంలో ఉంచడం అనమాట. సుఖాసనంలో చక్కగా కూర్చొని హాయిగా 2 కళ్ళు మూసుకొని 3-4 నిమిషాలు నెమ్మదిగా దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ వదలాలి. ఇప్పుడు ఒక డైరీ లేదా ఒక నోట్బుక్ లేదా టాబ్లెట్, కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ తీసుకొని ఈ వారంలో లేదా ఈ నెలలో లేదా ఈ ఏడాదిలో వచ్చే 5 ఏళ్లలో ఎలా ఉండదలుచుకున్నారు, ఏ లక్ష్యాలు, సంకల్పాలను సాధించాలనుకున్నారు మొదలగునవి దృఢంగా, చాలా స్పష్టంగా నిశ్చయించుకోవాలన్నమాట. ఆ రచనలో ప్రధాన పాత్రధారి మీరే. మీరు ప్రధాన పాత్రగా, మరి ఇతరులు వేరే పాత్రలలో ఉన్నట్లుగా మీరు ఎంచుకున్న లక్ష్యం తాలూకు అనుభవాలు, సంఘటనలను ఏ విధంగా ఆస్వాదిస్తారో వ్రాయండి. ఆ లక్ష్యం యొక్క తుది ఫలితంను ఏ విధంగా జీవితానుభవాల రూపంలో పొందుతున్నారు, మీ ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ మరి జీవితశైలి ఏ విధంగా ఉన్నాయి అన్నీ వ్రాయండి. మీరు దేనిని వాంఛిస్తున్నారో దానిపై మీ యొక్క ఆలోచనలను, అంటే ఊహాశక్తి, ఫీలింగ్స్, ఎమోషన్స్ మరి నమ్మకం అలాగా చేసినప్పుడు మరి ఆ వాంఛ, ఆ కోరికకు వ్యతిరేక ప్రకంపనలను మీరు ఉత్పత్తి చేయనంత వరకు, అంటే ఇది అవుతుందా లేదా అనే వ్యతిరేక ప్రకంపనలు ఉత్పత్తి చేయనంత వరకు, అది ఎంత కష్టమైన పని అయినా సరే మనం నెగిటివ్ ప్రకంపనలతో, నిరాశ ప్రకంపనలు నిరోధించకుండా ఉన్నట్లయితే ఆ లక్ష్యం తప్పనిసరిగా వాస్తవ రూపం చెంది తీరుతుందన్నమాట. మీరు అడిగినది ఇవ్వబడుతుంది. మీరు అడిగిన ప్రతిసారి ప్రతిదీ ఏ మాత్రం దాపరికాలు లేకుండా ఇవ్వబడుతుంది. మీరు ఆశించినది లేదా వాంఛించినది మీకు ఇవ్వబడడం లేదంటే దానికి కారణం మీ యొక్క పరస్పర వ్యతిరేక ఆలోచనలు మరి సంకల్ప వికల్పాలతో దానిని, అంటే ఏదైతే మీరు వాంఛిస్తున్నారో దానిని మీరు స్వాగతించడం లేదని గ్రహించాలన్నమాట. మీరు అడిగినది ప్రతిదీ ఇవ్వబడును. మీ యొక్క ప్రతి కళ కూడా నెరవేరుతుంది. దానిని ఎవరూ నిరోధించలేరన్నమాట. మీరు ఏవి వ్రాసారో వాటికి అనుగుణంగా ఊహాశక్తిని ఉపయోగించి కలలు కనాలి. మీరు వ్రాసుకున్న రచన ప్రకారం కలలు కనండి. మీ రచనలోని లక్ష్యం మీరు ప్రధాన పాత్రగా ఇతర వ్యక్తులు మరి సంఘటనలు మీ చుట్టూ చోటు చేసుకుంటున్నట్లు చిత్రీకరణ చేసుకుంటూ కలలు కనాలన్నమాట. ఇలా చేయడం వలన మీ లోపల, అంటే అంతరంగంలో ఉన్నతమైన ప్రకంపనలు చోటు చేసుకుని చైతన్య శక్తిని ప్రభావితం చేస్తాయి. తత్ఫలితంగా ఏర్పడిన సంఘటనలు బాహ్య జీవితంలోనూ సృష్టింపబడతాయన్నమాట. మీరు వ్రాసుకున్న రచన ప్రకారమే మీ జీవితానుభవాలని పొందుతారు. ఈ అభ్యాసాన్ని ఒక 15 నుండి 20 నిమిషాలు సాధన చేయాలన్నమాట. మీరు ఎలా జీవించాలని భావిస్తున్నారో, మీ జీవిత శైలి ఎలా ఉండాలో, ఎలాంటి కుటుంబ సంబంధాలు కావాలో అన్నీ వ్రాసుకొని దాని ప్రకారంగానే ఊహాశక్తిని ఉపయోగించి మీ లోపల అంతర్శక్తిలో ప్రకంపనలను కలిగించండి. ఆ ప్రకంపనల పౌనఃపున్యంకు అనుగుణమైన వాటినే జీవితానుభవాలుగా ఆకర్షిస్తారు. మీరు ఎలాంటి జీవితంను, అంటే ఎలా అక్షరాలు ఎలా అయితే రాస్తున్నారో, వాంఛిస్తూ వ్రాస్తున్నారో దానికి అనుసారంగానే మనుషులను, ప్రదేశాలను, పరిస్థితులను, సంఘటనలను మీ జీవితానుభవాలలోకి ఈ విశ్వం సరఫరా చేస్తుంది. ఆ సంఘటనలన్నింటినీ వాంఛించారు కనుక అవి సరఫరా చేయబడతాయి. మీ యొక్క జీవితానుభవాలకు మీరే సృష్టికర్త కనుక మీరు దేనిని వాంఛిస్తున్నారో నిర్ణయించుకోవాల్సింది కూడా మీరే. వాటిని జీవితానుభవాలుగా సమ్మతించాల్సింది మీరే.
మీరు వాంఛించిన లక్ష్యంతో సమానమైన ప్రకంపనలు ఫ్రీక్వెన్సీని ఇప్పటికే మీరు కలిగి ఉన్నట్లయితే ఆ లక్ష్యం తాలూకు సంఘటనలు వాస్తవ రూపం చెందడం ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఉదాహరించిన అభ్యాసంను చిన్న పిల్లల ఆట మాదిరిగా సరదాగా సాధన చేయండి. మీ యొక్క జీవితం కేంద్రంగా ఆధారం చేసుకుని జీవితానుభవాలు సృష్టింపబడుతూ ఉంటాయన్నమాట. ఆ కేంద్రం ఆధారంగా మనుషులు, మానవ సంబంధాలు, సంఘటనలు, వస్తువులు మీ వైపు ఆకర్షింపబడుతూ ఉంటాయి. మీ అంతరంగ ప్రపంచంలో మీ యొక్క నమ్మకాలు, ఆకాంక్షలు, సంకల్పాలు, లక్ష్యాలను వేటిని సృష్టించుకుంటున్నారో అవి బాహ్య జీవితంలో మీ పట్ల యోగక్షేమములుగా పరిగణించండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు సత్యం ఏమిటంటే ఈ భౌతిక సంఘటనలు, భౌతికానుభవాలు, మరి భౌతిక వస్తువులన్నీ కూడా సంకేతాల రూపంలో మనకు తారసపడుతున్నాయి. మన యొక్క అంతరంగ అనుభవాల తాలూకు సంకేతాల యొక్క బాహ్య రూపాంతరాలుగా అవి ఈ భౌతిక సంఘటనలు, భౌతిక అనుభవాలు, మరి భౌతిక వస్తువులు బాహ్య జీవితంలో ప్రవేశిస్తాయన్నమాట. భౌతిక వాస్తవం యొక్క రహస్యం మీకు ఒకసారి అవగతం అయినట్లయితే ఇక ఎప్పటికీ మీరు నిస్సహాయులుగా ఉండవలసిన ఆగత్యం లేదు. నా వాస్తవాన్ని నేనే సృష్టించుకుంటున్నాను అనే సత్యం ఒకసారి కనుక మీకు అర్థం అయినట్లయితే ఇక జీవితంలో మరెప్పటికీ అసక్తులుగా ఉండలేరు. ఈ వారంలో, ఈ నెలలో, ఈ ఏడాదిలో, రాగల 5 ఏళ్లలో ఏ లక్ష్యాలను నిర్దేశించుకుంటారో వాటిని వ్రాయండి. ఆ వ్రాతకు అనుగుణంగా ఊహాశక్తిని ఉపయోగించండి. ఈ ఆత్మ అనేది అనంతమైనది, అనంతమైన శక్తి సామర్థ్యములు కలది. దానికి పరిమితులు అనేవి లేవు. ఈ ప్రకృతిని మనం సంపూర్ణంగా విశ్వసించినప్పుడు ఉన్నతమైన స్థితికి, ఆరోగ్యపరంగా, సంక్షేమపరంగా, కీలకమైన చైతన్య శక్తి పరంగా ఉన్నతమైన స్థితికి చేరుకుంటాం అన్నమాట. నేను ఇంతే సాధించగలను, నాకు వచ్చినవి ఈ వ్యాధి నయం కాదు కనుక డాక్టర్లు చెప్పింది నేను నమ్ముతున్నాను, నేను ఇక బరువు తగ్గడం కష్టం, నా జీవిత భాగస్వామితో సర్దుకుపోవడం కష్టం, నేను ఒంటరి వాడిని, గొప్ప విజయాలు అందుకోలేను, ఇలాంటి స్టేట్మెంట్స్ మరి నమ్మకాలతో మన ఆత్మశక్తిని పరిమితులలో ఉంచుతున్నాము. ఆత్మకు అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మనకి తెలుసు, కానీ రీజనింగ్ మైండ్ మరి విశ్లేషణలతో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటామన్నమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉదాహరణగా తీసుకోవచ్చు. 70 సంవత్సరాల వయసులో అమెరికా దేశమంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేసి ఎన్ని విమర్శలు ఎదురైనా సరే నమ్మకం, విశ్వాసంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదా? అదే ఈ దేశంలోని ఒక 70 ఏళ్ల వ్యక్తి తనను తాను తక్కువగా అంచనా వేసుకుని నేను వృద్ధుడిని అయిపోయాను, నేను అసక్తుడిని, నా వయసు అయిపోయింది, నా శరీరం శుష్కించిపోయింది వంటి నమ్మకాలతో, పరిమితులతో, దైన్య పరిస్థితులతో జీవితాలను, అనుభవాలను పొందుతారు. నరేంద్ర మోడీ వయసు కూడా సుమారుగా 70 సంవత్సరాలు. మరి ఆయన ఆత్మస్థైర్యం ఎంత గొప్పది! ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా. ఈ విశ్వమును అడగండి, అడిగిన వాటిని ఈ విశ్వం మీకు సరఫరా చేస్తుంది. బాధ, మనోవేదనలతో ఆలోచనలను మీ మైండ్లో నిండి ఉన్నంతకాలం మీకు ఈ విశ్వం నుండి సమాధానాలు లభించవు. చిన్న పిల్లల వంటి సరదా ఆట వలె ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ విశ్వం నుండి సమాధానం లభించగలదు. సహజావబోధనను ఆశ్రయించండి, అంతర్బోధన ఆశ్రయించాలి. మీకు సరి అయిన మార్గంను ఈ విశ్వం అందించగలదు. మీ యొక్క పొరపాట్లకు, వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించండి. మీ యొక్క లక్ష్య సాధనలో అప్పుడప్పుడు పొరపాట్లు, వైఫల్యాలు సంభవించడం చాలా సహజం. పొరపాట్లు, వైఫల్యాలు లేకుండా ఈ భూమిపై ఏ ఒక్కరూ పురోగతి సాధించలేరు. అయితే ఆ పొరపాట్లు, వైఫల్యాల నుండి గుణపాఠాలను నేర్చుకుంటూ ముందుకు సాగండి. ఈ భూగ్రహం మీద పొరపాట్లు చేయనివాడు ఎవరున్నారు?
అలాగే దైనందిన జీవితంలో మనం ఎన్నో విషయాల పట్ల ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఉదాహరణకు పలానా విలాసవంతమైన కారును కొనలేమని ఫిక్స్ అవడం, ఒక నగరంలో విల్లాను కొనలేమని, అలా భార్యాభర్త జన్మలో సర్దుకుపోవడం జరగదని ఫిక్స్ అయిపోతాం అనమాట. మీకు వీలు చిక్కినప్పుడల్లా చక్కగా 3-4 నిమిషాలు కళ్ళు మూసుకుని మీరు ఫిక్స్ అయిన విషయాన్ని ఎంచుకొని దానిని ఇప్పటికే మీ జీవితంలో నెరవేర్చుకున్నట్లుగా ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో చిత్రీకరణ చేయండి. ఆ విషయం వాస్తవంగా నెరవేరినట్లయితే మీ ఆనందంని ఎలా వ్యక్తపరుస్తారో అలాగా చిత్రీకరణ చేయండి, భావన చెందండి. ఈ విశ్వమే మీరు ఆకాంక్షించిన వాటన్నింటినీ సరఫరా చేస్తున్నప్పుడు సంకోచించడం ఎందుకు? మనం భయపడడం ఎందుకు? మన మనోక్షేత్రంలో చిత్రీకరణ చేసిన ప్రతీదీ కూడా వాస్తవ రూపం చెందించండి. లక్ష్యం సంకల్పం ఏదైనా కావచ్చు, ఇక పరిష్కారం కాదు అని ఫిక్స్ అయిపోకుండా దాని యొక్క పరిష్కారమును తద్వారా చోటు చూసుకునే జీవితానుభవాలను ఊహాశక్తి ద్వారా మీ అంతరంగంలో సృష్టించండి. ఈ అభ్యాసం చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. జీవితంలో తెగింపు, సాహసం, ధైర్యంలను ప్రదర్శించాలి. ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా, అలాగనమాట. లేకపోతే ఏమవుతుంది? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోతాం అనమాట. వాస్తవ రూపం చెందించే ప్రక్రియ ద్వారా మనం 3 తలాల ప్రపంచం నుండి బహుళ తలాల ప్రపంచంలోకి ప్రవేశిస్తాం అన్నమాట. అందుకోసం మనం ఒకంత తెగింపు, ధైర్యం, సాహసములను ప్రదర్శించవలసి ఉంది. తెలిసిన ప్రపంచం నుండి తెలియని ప్రపంచంలోకి అడుగు పెట్టేటప్పుడు తెగింపు, ధైర్యం ఉండాలన్నమాట. కొంగలి పురుగునకు సీతాకొక దశ అనేది ఒక తెలియని ప్రపంచం. తెగింపు, సాహసం చేయకపోతే గొంగళి పురుగుగానే ఉండిపోతుంది కదా. జీవితంలో ఉన్నతోన్నతమైన మార్పులు వాంఛించినప్పుడు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోక తప్పదు. నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ, లెనిన్, జార్జ్ వాషింగ్టన్, బరాక్ ఒబామా, ధీరుభాయ్ అంబానీ, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, నరేంద్ర మోడీ, ఇలా ఎందరో మహానుభావులు తెగించి ధైర్య సాహసాలతో సంకల్పాలు ఎంచుకొని విజేతలయ్యారు. జీవితంలో అన్నిటికంటే గొప్ప సాహసం యోగి అవ్వాలనే లక్ష్యం పెట్టుకోవడం. ఒక యోగికి సాధ్యం కానిది ఏదీ లేదు మాస్టర్స్. మీరు అకర్మడుగా ఉండలేరు. ప్రతి అడుగు ముందుకు వేయాల్సిందే, ముందుకు పురోగమనం చెందాల్సిందే. జీవితానుభవాలతో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ముందుకే గాని వెనుకకు తిరోగమించలేరు. ప్రతి జన్మ కూడా ఒక అడుగు ముందుకు పురోగమించడం ఎలా అని వెతకడం కోసం మీరు ఇక్కడ జన్మ తీసుకోలేదు. ఆనందంను బీభత్సంగా పొందడం కోసమే జన్మ తీసుకున్నారన్నమాట. మీరు భూమి మీద జన్మించింది అందుకే, ఆనందం కోసమే. ఆనందంతో జీవితానుభవాలను పొందుతూ ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడం కోసమే మనం ఈ భూమిపై జన్మ తీసుకుని వచ్చామన్నమాట. శ్రేయస్సు అంటే యోగక్షేమం అనేది ఈ విశ్వం మరి దైవ పదార్థం యొక్క మౌలిక స్వభావము. ఆ స్వభావం మీలోకి మీ ద్వారా ప్రవహిస్తున్నంతసేపు ఉంటుంది. మీరు దానిని మీలోకి అనుమతించడమే మీరు చేయవలసిన పని. మీరు గాలిని పీల్చుకున్నంత సులభంగా ఆ శ్రేయస్సు అనే స్వభావంను మీలోకి స్వేచ్ఛగా, ధారాళంగా, ఆనందంగా అనుమతించవలసి ఉంది. ఆ మహామూల చైతన్యుండి ఒక ఆత్మ సకలంగా ఈ భూమికి దిగిన వచ్చిన వారు మీరు. ఈ దేహంతో సహ సృష్టికర్తగా, కో-క్రియేటర్గా రాణిస్తూ ఆధ్యాత్మికంగా పరిణామం చెందటానికి ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. ఛిద్రమైన ఈ ప్రపంచమును సరిచేయటానికి ఇక్కడికి ఈ భూమి మీదకి రాలేదు. ఈ ప్రపంచం ఛిద్రమైపోయిందని, అస్తవ్యస్తమైపోయిందని దానిని సరిచేయటానికి మీ యొక్క అవసరం ఉందనే ఉద్దేశంతో ఇక్కడ జన్మ తీసుకోలేదు. కేవలం మీ యొక్క ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందడం కోసమే, మీరు పురోగమించటం కోసమే, సహసృష్టికర్తగా పరిణామం చెందడం కోసమే ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. మీ యొక్క ప్రతి కోరిక అర్థం చేసుకొనబడుతుంది, సమాధానపరచబడుతుంది. మీ యొక్క ప్రతి అభ్యర్థన లేక ప్రార్థన గౌరవించబడుతుంది, అనుగ్రహించబడుతుంది. కనుక
మీరు ఎవ్వరితోనూ పోటీ పడడం లేదు. అడిగిన ప్రతి వానికి ఈ విశ్వం చేత జవాబు ఇవ్వబడును. ఈ భూమి మీద మీరు ఎవ్వరిని ఉద్ధరించవలసిన అవసరం లేదు. మీరు ఈ విశ్వమును మరి అంతర్ప్రపంచమును విశ్వసించండి. మీ యొక్క యోగక్షేమములను ఈ విశ్వం మీలోని బ్రహ్మ పదార్థం చూసుకుంటుంది. మీకు ఏది అవసరమో, మీకు సరి అయినది ఏదో, మీ యొక్క లక్ష్యాలు ఏ విధంగా మిమ్మలను సహసృష్టికర్తగా పరివర్తనం చెందించగలవో వాటన్నింటినీ మీరే నిర్ణయించుకోవలసి ఉంది. ఈ పనిని మీకోసం ఎవ్వరూ చేసి పెట్టరు. ఎవరి దారి వారిది, మీ దారి మీది. ఈ విశ్వంలోని సమస్త చైతన్య శక్తి దైవ పదార్థం మిమ్మలను అనుక్షణము రక్షిస్తుంది. మీకు ఏది కావాలో స్పష్టంగా తెలుసుకుంటే, మీకు ఏది కావాలో చాలా స్పష్టంగా చాలా దృఢంగా తెలుసుకొని మీరు అదే అయినప్పుడు ఈ విశ్వం మీకు అన్నిటినీ అంటే తగిన పరిస్థితులను, అనుకూలమైన వాతావరణము, అందుకు అవసరమైన ఆర్థిక వనరులను, మనుషులను, సంఘటనలను, వస్తువులను, విషయాలను కూడా మనకి సమకూరుస్తుంది. అయితే ముందుగా మీరు అదే అవ్వాలి. మీరు అదే అవ్వాలి అంటే ఊహాశక్తి ద్వారా వివిధ రకాలుగా పంచేంద్రియాలతో సహా కలలు కనండి. ఫీలింగ్స్ మరి ఎమోషన్స్తో లక్ష్యం నెరవేరితే ఎలా ఉంటుందో ఆ మాదిరిగా కలలు కనండి. అప్పుడే ఆకర్షణ సిద్ధాంతం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు అడగండి, ఆ తర్వాత ఈ విశ్వం తప్పనిసరిగా ఖచ్చితంగా ఇస్తుంది. దానిని మీలోకి అనుమతించండి. మీరు ఎల్లప్పుడూ కావలసిన దాని గురించే ఆలోచించండి. లేని దానికోసం కొరత గురించి ఆలోచించకండి. తాళం చెవి మీ దగ్గరే ఉన్నది. ఊహాశక్తి అనేది మీ దగ్గర ఉన్న తాళం చెవి. మీ యొక్క పని ఏంటంటే మీరు ఏది కావాలని వాంఛిస్తున్నారో అనేది దృఢంగా నిశ్చయించుకోవడం. మిగతా పనిని మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, అంతరంగ ప్రపంచం, బ్రహ్మ పదార్థం, విశ్వం నెరవేరుస్తుంది. ఎలా, ఏ విధంగా, ఎప్పుడు, ఎవరి ద్వారా, ఏ ఏ మార్గాలలో ఆ లక్ష్యం నెరవేరుతుందనే ఆతృత, ఆందోళనతో ఎదురు చూస్తూ దిగులు పడకండి. మీరు అడిగిన వాటినన్నిటినీ ఈ విశ్వం అనుగ్రహిస్తుంది కదా. మరి భయాందోళనలు ఎందుకు? మీరు చేయవలసిందల్లా మీ యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా దృఢంగా ఎంచుకోవడం. మరి అది ఇప్పటికే మీ ఊహాశక్తిలో నెరవేరినట్లుగా ఎమోషన్స్తో కలలు కనండి. అంతే చేయండి. మిగతా పనిని ఈ విశ్వం నెరవేరుస్తుంది. మీరు అడగకుండా ఈ విశ్వం నుండి అంటే అంతరంగ ప్రపంచం నుండి సమాధానం లభించదు. విత్తనమును నాటకుండా చెట్టును పొందలేం కదా, ఫలాలను కూడా పొందలేం కదా. మీకు అర్థమైనా కాకపోయినా ఊహాశక్తి అనేది చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం కూడా చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు అడిగిన దానిని ఈ విశ్వం ఖచ్చితంగా ఇస్తుంది. సహసృష్టికర్తే మీరు. మహామూల చైతన్యం నుండి వెలువడిన ఆత్మ సకలం అయిన మీరు దైవశక్తికి గల అన్ని శక్తి సామర్థ్యాలను మీ అంతరంగ ప్రపంచంలో పొందుపరుచుకుని ఉన్నారు. మీరొక సహసృష్టికర్త. మీరు చైతన్య పదార్థంతో నిండి ఉన్నారు. మీలోని చైతన్య పదార్థం ప్రకంపనలను ఉత్పన్నం చేస్తుంది. మీలోని చైతన్య పదార్థంనకు విద్యుదయస్కాంత జీవరసాయనిక ధర్మాలు ఉన్నాయి. ఆలోచనలను భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందించగల అసమానమైన శక్తి సామర్థ్యాలు మీ అంతరంగంలో ఉన్నాయి. మీరు వాంఛించకుండా ఇటువంటి భౌతిక అనుభవాలు యాదృచ్ఛికంగా మీ జీవితంలోకి ప్రవేశించలేవు. ప్రకృతి వైపరీత్యాలు ఎవరూ కోరుకోరు కదా అని మీకు అనిపించవచ్చు. కానీ మీ యొక్క అంతరాంతరాలలో మీరు అనుమతించి వాంఛిస్తేనే అలాంటి సంఘటనలు జీవితంలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఆలోచనలు వెలువరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎరుకతో ఆలోచనలని మనం
గమనించుకుంటూ ఉండాలన్నమాట. ఆత్మీయ మిత్రులారా, ది మైండ్ పాశుపతాస్త్రం అను ఈ పుస్తకం ఎన్నో ఆంగ్ల మరి తెలుగు ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి పరిశోధించి ప్రయోగాలు చేసిన తర్వాత వ్రాయబడినది. ఆ వ్రాయబడినది మీకు చెప్పబడింది. అంతరంగ ప్రపంచంతో ఏ విధంగా అనుసంధానింపబడాలో ఇదివరకు ఏ గ్రంథాలలోనూ ఇంత స్పష్టంగా వ్రాయబడలేదు. ఈ విషయము ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించాము. ఆధ్యాత్మిక, ప్రాపంచిక, మానసిక, భావోద్విక, సామాజిక లక్ష్యాలను ఎలా ఎంచుకోవాలో, వాటిని అంతరంగ ప్రపంచంకు సబ్ కాన్షియస్ మైండ్కి ఎలా తెలియపరచాలో, ఏ విధంగా వాస్తవ రూపం చెందించుకోవాలో ఈ పుస్తకంలో చాలా వివరంగా వివరించారు. అదే చెప్పడం జరిగింది. ఈ పుస్తకం వలన మనందరం కూడా లబ్ధి పొందడమే కాక మన యొక్క బంధుమిత్రులందరూ లబ్ధి పొందినట్లు ఈ పుస్తకాన్ని కొని చదవమండమో లేక ఈ ఆడియోలు వినమండమో చెప్పి అందరికీ కూడా ఈ జ్ఞానం అందాలి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అంతర్ప్రపంచానికి జై, అంతరంగ ప్రపంచానికి జై. థ్యాంక్ యూ మాస్టర్స్.